మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ తిరుగుతారన్నమాట. తిరుగుతూ ఉంటాను. ఇవన్నీ మీకు టీచింగ్స్ ఇవ్వడానికి కానీ, మెంటర్స్ కానీ, కోచింగ్ కానీ ఇవన్నీ ఆల్ ఓవర్ ప్రెజెంట్ అయితే ఆల్ ఓవర్. అబ్సల్యూట్లీ. సీరియల్స్కి ఎందుకు వచ్చానంటే దేర్ వాజ్ అన్ ఆర్టిస్ట్ ఇన్ మీ. నేను నటునండి చిన్నప్పటి నుంచి, అంటే తెరపైన, జీవితంలో కాదు. అది రాదు నాకు. అదే అన్నారు కదా, చాలా జిమ్మిక్స్ బ్యాక్స్ అన్ని జరిగినాయని. చిన్నప్పుడులే చాలా నాటకాలు చేశాను. నాటకాల బ్యాక్గ్రౌండ్ మీ ఫాదర్ వాళ్ళు ఏమన్నా ఉన్నారా? మరి నాటకాల బ్యాక్గ్రౌండ్ ఎట్లాగా? ఆయన అడగాలంతే. ఓకే. భగవాన్ జబ్ దేతా హై తప్పడు పాడికే దేతా హై అంటారు కదా. చాలా మంచి ఒక మూడ్లో నాకు అన్ని ఇచ్చేసాడు అనుకుంటాను, సరస్వతి అయినా భగవంతుడు అయినా. సో అది చేస్తూ ఉండేటప్పుడు ఇక్కడ టిఎన్ సీతారామన్ అనేటటువంటి ఒక జైంట్ ఉన్నారండి, లెజెండ్. ఆయన టీవీ సీరియల్స్లో ఆయన లెజెండ్. అంటే ఒక స్కూల్ కి వెళ్ళి మనం 10 సంవత్సరాల ఏది నేర్చుకోలేదో దాన్ని ఒక 200 ఎపిసోడ్స్ లో ఆయన నేర్పుతాడండి, క్రమశిక్షణ గురించి, జీవనం గురించి. సో ఆయనతో పని చేయాలి, ఒక్క ఎపిసోడ్లో అయినా నేను యాక్టింగ్ చేయాలని మా పేరెంట్స్ చాలా తపన పడేవాళ్ళు. నాకు అందులో చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నేను ట్రై చేయలేదు. ఏదో ఒక సందర్భంలో అగైన్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా నా ఒక ఆర్టికల్ చదివి తను కనెక్షన్కి వచ్చారు. వచ్చి ఎవరు మీరు, చాలా గర్వం కలిగింది నాకు మీ ఆర్టికల్ చదివే దాంట్లో, ఎంత స్వాభిమానంతో రాశారు దాన్ని, నేను మీ ఒక గొప్ప ఫ్యాన్ అండి. అక్కడ కనెక్ట్ అయ్యాం. దెన్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు లాంచ్ మీ ఇన్ హిస్ సీరియల్. సో ఆయన చెప్పారు, భూమిక ప్రొడక్షన్స్లో ఆడిషన్ లేకుండా డైరెక్ట్ షాట్కి వచ్చిన మొదటి ఆర్టిస్ట్ మీరే అని. మై ఫస్ట్ షాట్ వాజ్ ఇన్ హిస్ డైరెక్షన్ విత్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. ఓ వావ్. సో అక్కడ నుంచి నన్ను చూసిన నా యాటిట్యూడ్ని చాలా మెచ్చుకున్న ఒక ప్రొడక్షన్ మేనేజరు, సార్ ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది, మీరు యాక్ట్ చేస్తారన్నారా? వై నాట్ అంటే. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది పెద్ద పెద్ద రోల్స్ చేయడం. సో అలా చేస్తూ మూవీస్కి ఇప్పటి వరకు ఏ ఆడిషన్ చేయలేదండి నేను. 5 సీరియల్స్, ఐ హావ్ రిజెక్టెడ్ 9 సీరియల్స్, ఐ హావ్ యాక్టెడ్ ఇన్ 2 మూవీస్, నో ఆడిషన్స్ యెట్. వావ్, దట్స్ ఆసమ్. మీ వర్క్ ఎలాగైనా కనిపిస్తుంది కదా సార్ సీరియల్ పరంగా? కానీ నాకు అడిగారండి, టిఎన్ సీతారామ గారు అడిగారండి, చాలా మంచి న్యాచురల్ యాక్టర్ మీరు, ఎలా చెప్తున్నారు సార్ మీరు అంటే. లేదా మీ డైలాగ్ డెలివరీ ఉండొచ్చు, మీ ఎక్స్ప్రెషన్స్. చాలా ముఖ్యంగా నేను చూసేది నవ్వు అనేటటువంటిది కళ్ళలో కనపడాలి. మనమంతా పెదాలతో నవ్వుతాం కదా, యాక్చువల్లీ ఒక ఆర్టిస్ట్ అయితే నవ్వుని మీరు కళ్ళలో చూపించాలి, అది మీలో తెలుస్తుంది అంటే. అప్పుడు చెప్పాను నేను, లేదండి స్క్రిప్ట్ లేకుండానే 8 hours 9 hours యాక్ట్ చేసేటటువంటి ట్రైనర్ నేను. ఏ ట్రైనర్ హ్యాస్ టు బి ఏ గ్రేట్ యాక్టర్. కరెక్ట్. ఓన్లీ దెన్ యూ కెన్ ఇంప్రెస్. సో ఇది మీరు డైలాగ్స్ ఇస్తున్నారు, చెప్పిస్తున్నారు, ఇది యాక్ట్ చేయడం ఏం కష్టం? మా డైలాగ్స్ మేమే రాసుకొని స్వయాన అక్కడే సృష్టి చేసేటటువంటి ఒక ట్రైన్ చేసేటటువంటి ఆర్టిస్ట్ నేను. ఇది చాలా ఈజీ అండి. కానీ డ్రామాకి అండ్ ఈ సీరియల్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా సార్. కానీ డ్రామాలో మీరు చాలా, అంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఇష్టపడుతూ చేస్తున్నాను అనొచ్చు, కానీ అది ఆ డైలాగ్స్ రాసుకొని అక్కడ స్టేజ్ ముందర కట్ ఉండదు, పాజ్ ఉండదు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. డ్రామా అంటే మీకు ఇట్స్ లైక్ యు ఆర్ యాక్చువల్లీ లీడింగ్ ఏ లైఫ్. కరెక్షన్స్ ఉండవు, ఏదైతే జరిగిందో జరిగింది అంతే. తర్వాత ఇంకో డ్రామాలో సరిదిద్దుకుందాం అంతే, కానీ అప్పుడు జరగదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు యువర్ లైఫ్. కరెక్ట్. ప్లస్ అందరూ మిమ్మల్ని చూస్తున్నారా అనేటటువంటి గ్యారంటీ లేదండి డ్రామా. సో యూ హ్యావ్ టు అట్రాక్ట్ అండ్ హోల్డ్ దేర్ అటెన్షన్. దట్స్ ఏ ఛాలెంజ్. ఇది టీవీ సీరియల్ ఫిలం అయితే దర్శకుడు ఏది చూపిస్తాడో దాన్నే చూస్తారు. డ్రామాస్ లో అలా జరగదు. అది ప్రేక్షకునికి ఆ స్వాతంత్రం ఉంటుంది, ఏది కోరుకుంటే దాన్ని చూడొచ్చు. కాబట్టి డ్రామా ఆర్టిస్ట్ లైఫ్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ కదా. అదే నేను అనుభూతుంది. డ్రామా ఆర్టిస్ట్ లైఫ్ అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. నేను స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియదు ఆ డ్రామాని. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ చెప్పేదైతే అండి, డ్రామాస్ వచ్చి టెస్ట్ క్రికెట్ అండి, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ టెస్ట్ అంటాం కదా, బికాస్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ గేమ్స్. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ myself. So purest form of cricket is test అనేటట్టయితే purest form of acting is drama, theater. Okay. సీరియల్స్ వస్తే మనం అది T20 అండి. ఫిల్మ్ చేసేదంటే వన్ డే మ్యాచ్. కరెక్ట్. ఎందుకంటే ఒకే సీన్ ని ఆల్మోస్ట్ మీరు ఒక సీన్ కూడా తీయరండి. ఒక ఫిల్మ్ షూటింగ్ వెళ్తే లిటరలీ పేషెన్స్ అనేటటువంటిది లేతే ఆర్టిస్ట్కి చాలా చూసే వాళ్ళకి అసలు ఉండదు పేషెన్స్. ఎవరైతే ఫిల్మ్ షూటింగ్ చూస్తారో వాళ్ళు అసలు ఫిల్మ్స్ ఇష్టపడరు.
మాక్సిమం 1 డే 8 hours షూటింగ్ లో మీరు 2 to 3 షాట్స్ తీస్తారండి. దాన్నే ఒక 100 తూర్లు లేదంటే 80 తూర్లు తీస్తూ ఉంటారు. Till you get డైరెక్టర్ కి నచ్చేంత వరకు ఆ రొటీన్ ఇష్టపడాలి. అవును, ఫస్ట్ అక్కడ పోయి సరెండర్ కావాలండి. అక్కడ వచ్చింది నేను డాక్టర్ రాఘవేంద్రగా కాదు, నేను ఒక ఆర్టిస్ట్ ని, తను నా హెడ్ మాస్టర్, అవును, తనని తృప్తి చేయడం నా కర్తవ్యం, ప్రొడ్యూసర్ ని తృప్తి చేయడం నా కర్తవ్యం, అవును, ప్రేక్షకులకి సంతృప్తి కలిగించడం నా కర్తవ్యం. ఎంతమందికి దొరుకుతుందండి ఈ భాగ్యం? మొత్తం మనం 140 కోట్ల జనాభాలో ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారండి? అవును, ఒక సెట్ లో దాదాపు కొన్ని వందల మంది ఉంటారు, 300 మెంబర్స్ పనిచేస్తారండి. ఒక ఫిలం షూటింగ్ అంటే, ఒక సీరియల్ అంటే కనీసం అంటే 50 మంది పనిచేస్తారు. వాళ్ళు ఎవరు కూడా స్క్రీన్ పైన రారండి, మిమ్మల్ని చూపిస్తారంటే ఇంకా భగవంతుని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉండాలి కదా మన పైన. సో ఎంత రుణపడి ఉండాలి కదా మనం. బ్యాక్ స్క్రీన్ లో వాళ్ళ కష్టం చాలా రియల్ హీరోస్ వాళ్ళండి. అవును, మనము కనిపిస్తున్నాం కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అది యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది కూడా. ఇప్పుడే నా సెకండ్ సీరియల్ హీరోయిన్, నాకు చాలా పెద్ద గొప్ప పేరు తెచ్చిచ్చిన సీరియల్ అండి ఇది, నన్నరసి రాధే అనేటటువంటి. చాలా మంది చేసింది మొత్తం కన్నడ సీరియల్సే కదండి? అన్ని కన్నడ అండి. ఇప్పుడు దాకా ఇంకా తెలుగులో దొరకలేదు. సుమన్ టీవీ ద్వారా దొరికితే కనుక, ఎందుకంటే తెలుగు ఈజ్ మై సెకండ్ మదర్ టంగ్. చాలా ఇష్టపడి చాలా పాడతాను నేను తెలుగులో. అదే మీరు కోలార్ డిస్ట్రిక్ట్ లో పుట్టి ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంటే ఇంకేముంది. తల్లి కదండి, ఇక ఆంధ్ర వాళ్ళకి తెలుగు అంటే తల్లి కదండి. నా తల్లి కన్నడ కావచ్చండి, ఆంధ్ర వాళ్ళకి తెలుగు తల్లి అంటే నాకు చిన్నమ్మ కదా. అవును, అప్పుడు ఆమెను కూడా నేను అంత గౌరవంగానే పలకాలి కదా. ఖచ్చితంగా మీకు కూడా సీరియల్ లో ఛాన్సెస్ రావాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ సీరియల్ హీరోయిన్ పెళ్లికి వెళ్ళామండి. డైరెక్టర్ గారు వచ్చారు, వినోద్ ధోండాల్ అని మహానుభావుడు, టిఎన్ సీతారాం దగ్గర పనిచేసిన ఆయన. ఎవరు అసలు గుర్తుపట్టలేదు ఆయన్ని. నన్ను గుర్తుపడుతున్నారు కానీ స్క్రీన్ ముందర మీరుంటారు కదా, కానీ మమ్మల్ని అక్కడ సృష్టి చేసేటటువంటి మహానుభావుడు ఆయన కదా. అది కొద్దిగా నాకు నొప్పి అనిపించింది. కానీ వాళ్ళకి తప్పనే లేదండి. ఉండదండి, ఫిలిం డైరెక్టర్స్ కి వస్తుంది ఈ మధ్యన పేరు. ఇంతకు ముందు డైరెక్టర్స్ కి ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఫిలిం డైరెక్టర్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు నుంచో పెట్టింది వీళ్ళు అని చెప్పేసి కొంచెం ప్రెస్ మీట్లు అవి ఇవి ఉంటాయి. కానీ సీరియల్ డైరెక్టర్స్ కి వాళ్ళకు ఉండదు. ఓన్లీ ఆర్టిస్టుల వరకు మాత్రం ఖచ్చితంగా చాలా రికగ్నిషన్ అండి. చాలా జస్ట్ ఒక ట్వీట్ వచ్చినా కూడా చాలా రికగ్నిషన్. ఈజియెస్ట్ వే టు గెట్ ది విజిబిలిటీ అంటే టు బి పార్ట్ ఆఫ్ ది సీరియల్ ఆర్ ది ఫిలిం ఇండస్ట్రీ. అది భగవంతుని ఆశీర్వాదం ద్వారా చాలా ఈజీగా దొరికింది నాకు. ఇప్పుడైతే వదులుకున్నాను, ఎందుకంటే అంత టైం నేను ఇవ్వలేనండి. ఎందుకంటే నేను చేస్తుండే పని ఏముంది, ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్, హెల్పింగ్ పీపుల్ సాల్వ్ ది క్రిటికల్ ఏరియాస్ ఆఫ్ ద లైఫ్. దాన్ని చేసేదానికి నేను ఒకడే ఉన్నానండి. సో మీ సర్వీస్ వైపు ఇప్పుడు దాన్ని వదిలేసి ఇప్పుడు సర్వీస్ వైపు వదలలేదండి. ఐఎమ్ స్టిల్ ఓపెన్ టు దట్, కానీ అంత టైం ఇవ్వలేనండి. అంత మేబీ ఫిల్మ్స్ ఐ విల్ కంటిన్యూ, సీరియల్స్ ఐ వుడ్ కంటిన్యూ వెన్ ద రోల్ రియల్లీ రిక్వైర్స్ యు. ఎందుకంటే ఏది చేస్తేనో నిస్పృహతో చేయాలి, నిష్ఠతో చేయాలి, ఇష్టపడి చేయాలి. ఇదే తెలుసండి నాకు. కష్టపడి చేయడం తెలీదు నాకు. సక్సెస్ కి ఏదైనా మీరు రెసిపీ అడిగితే ఇంతే అండి, అన్కండిషనల్ గా చేయండి, దీనికోసమే బ్రతుకున్నాను అని చేయండి, ఇష్టపడి చేయండి, అంతే సక్సెస్ దొరుకుతుంది. ఇప్పుడైతే కాదు, రేపు కానీ ఖచ్చితంగా. ఇట్ కెన్ బి డిలేడ్ బట్ ఇట్ కెనాట్ బి డినైడ్. కరెక్ట్ అండి. అదేమో నాకు కూడా ఎగ్జాంపుల్ గా నన్నేనే అనుకుంటాను, ఫస్ట్ నుంచి నాకు ఇష్టం 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 అనుకుంటాను, ఆటోమేటిక్ గా అది దొరుకుతుంది అని. టైం పడుతుంది, డిలే అవుతుంది, బట్ స్టిల్ విల్ గెట్. మేబీ వీఆర్ నాట్ ఎట్ డిజర్వింగ్, మేబీ వీఆర్ అవైటింగ్ ఏ బిగ్గర్ షో అనుకున్నాలే, కానీ ఇది దొరకలేదే ఆ తపన ఉండకూడదండి. అది This is the positivity you are sharing to the people. No, that's the only way. Maybe I deserve a much bigger one. Maybe I don't deserve it. Okay. Maybe I need to become more deserving. कामयाबी के पीछे मत भागो, काबिल बनते रहो. कामयाबी अपने आप हमारा पीछा करेगा. Why should we chase success అండి? ఇప్పుడు ఒక బటర్ఫ్లైని మనము పట్టుకోవాలి అంటే పట్టుకోలేము, అసలుకి కష్టం. యూ బిల్డ్ ఎ గార్డెన్, ఆటోమేటికల్లీ బటర్ఫ్లై విల్ కమ్ టు యు. ఈజీ కదా ఇది, బట్ ఇట్స్ ఎ లిటిల్ డిఫికల్ట్ టాస్క్, బట్ యూ విల్ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్. సో యూ బిలీవ్ ఇన్ దట్, యూ విల్ గెట్ ఇంటు ఇట్. అబ్సల్యూట్లీ. ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలండి మనకి, ఏది కావాలి, నేనేం ఇవ్వగలను, నాకేం కావాలి అనే దానికన్నా నేనేం ఇవ్వగలను, వాట్ కెన్ ఐ కాంట్రిబ్యూట్ బ్యాక్. ఎందుకంటే అన్నీ మనం ఇక్కడి నుంచినే పుచ్చుకున్నామండి, రుణపడి ఉన్నాం చాలా, తల్లిదండ్రులకి, సంఘటనలకి, సర్కారానికి, ఈ సమాజానికి, ఈ తల్లి భారతికి రుణపడి ఉన్నాం. అన్నీ ఇక్కడి నుంచినే పుచ్చుకున్నాం, ఏదైనా ఇవ్వాలి కదా. వాట్ కెన్ ఐ గివ్ బ్యాక్, వాట్ కెన్ ఐ గివ్ బ్యాక్ టుడే?
మనకు రావాల్సింది వస్తుందండి. ఇట్ షుడ్ కమ్ అస్ ఎ బై ప్రోడక్ట్. అవును. ఇప్పుడు సుమన్ టీవీలో మీరు అప్రోచ్ చేసినప్పుడు కూడా నాకేం దొరుకుతుంది అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేనేం ఇవ్వగలను, నా దగ్గర కొద్దిగా ఉంది జ్ఞానం, చాలా పుస్తకాలు చదివాను, చాలా నేర్చుకున్నాను, చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాను. పుస్తకాలు చదివానంటే గుర్తొచ్చింది, మీరు పుస్తకాలు రాశారు కూడా కదా? అవునండి, ఒక 9 books కంప్లీట్ చేశాను. ఇప్పుడు 3 books అయితే పబ్లిష్ అయ్యింది. ఆల్ అథెంటిక్, వెల్ రీసెర్చ్డ్ బుక్స్ అండి. ఏదో రాయాలని రాయడం కాదు, దే షుడ్ స్టాండ్. దేని గురించి అండి అది పబ్లిష్ అయిన బుక్స్ ఏంటివి? ఫస్ట్ బుక్ పేరు నేను ఇంగ్లీష్ కన్నడ రెండులో రాస్తున్నానండి. చాలా శీఘ్రంగా భగవంతుని ఆశీర్వాదం దొరికితే తెలుగులో కూడా రాయాలని ఉంది. ఆనందాన్వేషణం అనేటటువంటిది నా ఫస్ట్ బుక్ అండి కన్నడంలో. దాన్ని ఇంగ్లీష్లో హ్యాపీట్యూడ్ డీకోడింగ్ హ్యాపీనెస్ అని రాశాను. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్క జీవి, ప్రతి మనిషి దేనికైతే తపన పడుతున్నాడు అంటే హ్యాపీనెస్ కోసం అండి, ఆనందాని కోసం. కానీ అది మనకి పిల్లలుగా ఉన్నప్పుడు బాగా తెలుస్తూ ఉంటుంది. చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి, చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, కోరికలు కూడా కావండి. అవి దొరికేటప్పటికి ఆనందంతో నిండిపోతాం. అవును. కానీ మనిషి పెరుగుతూ 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 దీన్ని మర్చిపోతాడు. ఏ కారణానికైతే మనం ఈ భూలోకానికి వచ్చామో దాన్ని మర్చిపోతామండి. కానీ మనం పుడుకుతూ ఉండేది, అన్వేషణం చేస్తూ ఉండేది ఏమంటే ఆనందాన్నే. అది ఏమి అని మనకి తెలియదు, అది ఎందుకని మనకి తెలియదు, అది ఎలా అని మల్టిపుల్ సబ్జెక్ట్స్లో వేరే వేరే ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయండి హ్యాపీనెస్కి. ఒక సైకాలజిస్ట్ హ్యాపీనెస్ని తన ఒక దృష్టికోణంతో చూస్తాడు, ఒక ఒక డాక్టర్ హ్యాపీనెస్ని హార్మోన్స్ ద్వారా చూస్తారు, ఒక న్యూరో సైంటిస్ట్ వచ్చి బ్రెయిన్ వేవ్స్ దృష్టిలో చూస్తారు, ఒక ఎకానమిస్ట్ వచ్చి డిమాండ్ సప్లై ఫంక్షన్తోనో నీడ్ సాటిస్ఫాక్షన్ దృష్టితోనో చూస్తాడండి, ఒక ఫిలాసఫరు వేరే దృష్టితో చూస్తాడు, ఒక రిలీజియస్ పర్సన్ వేరే దృష్టితో చూస్తాడు, ఒక సిస్టమ్స్ ఇంజనీర్ అప్రోచ్ని మనము ఎంప్లాయ్ చేస్తే హ్యాపీనెస్ అనేటటువంటిది ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ అని అనుకుంటున్నాం. అవును. సో ఇవన్నీ సత్యాలే, ఆల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్ ట్రూత్ కాల్డ్ హ్యాపీనెస్. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ఫోకస్ పెట్టుకొని చేస్తాం. కానీ అన్నిని ఒక చోటులో చేర్చి ఆనందం అనేటటువంటి ఒక గహనమైన విస్తృతమైన ఒక పరికల్పనను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మన జీవితాల్లో ఆనందంగా ఉండాలి అనేటటువంటి దాని గురించి నేను ఫస్ట్ బుక్ రాశానండి. వన్ ఆఫ్ ది డీటెయిల్డ్ బుక్స్. దీని గురించి ఒక 20 ప్లేసెస్లో నేను ఫస్ట్ సెషన్స్ ఇచ్చాను. నేను ఏ బుక్ అయితే రాయాలనుకుంటానో దాన్ని కాంటెంట్ కొద్దిగా రెడీ చేసి ఐ డెలివర్ సెషన్స్ ఆన్ దిస్ ఫర్ వేరియస్ పీపుల్, నాట్ ది సేమ్ సెట్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆనందాన్వేషణం గురించి నేను టీచర్స్కి చేశాను, లాయర్స్కి చేశాను, డాక్టర్స్ చేశాను, రొటేరియన్స్ చేశాను, ఫ్యామిలీ కంగ్లోమరేషన్స్లో చేశాను, ప్రొఫెషనల్స్కి చేశాను. చాలా ముఖ్యంగా చిత్రదుర్గ సెంట్రల్ జైల్లో ఉండేటటువంటి ఖైదీలకు చేశాను ఈ ప్రోగ్రామ్. మీరు జైల్లో ఉండేటప్పుడే ఆనందంగా ఎలా ఉండాలి, తర్వాత ఈ పుస్తకం రాయడం జరిగింది. ఓకే, ఇన్ని విధాలుగా మొత్తం రీసెర్చ్ చేసి తర్వాత ఎలా ఏంటి అని కనుక్కో, మనిషి తనతో హ్యాపీగా ఎలా ఉండాలి, ఫ్యామిలీలో హ్యాపీగా ఎలా ఉండాలి, బయట పనికి వెళ్తే అక్కడ హ్యాపీగా ఎలా ఉండాలి, సోషల్ లైఫ్లో ఎలా ఉండాలి, డబ్బుకి హ్యాపీనెస్కి ఏంది రిలేషన్, రిలేషన్షిప్కి హ్యాపీనెస్కి ఏది రిలేషన్, ప్రొఫెషన్కి హ్యాపీనెస్కి ఏది రిలేషన్, హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది, వాట్ ఆర్ ది గూగుల్ లొకేషన్స్ ఆఫ్ హ్యాపీనెస్. తెలీదు. ఇప్పుడైతే స్కూల్ సిలబస్ లో కూడా దీన్ని తీసుకుని వస్తున్నారండి. హ్యాపీనెస్ స్టడీస్ అనేటటువంటిది మన ఢిల్లీ గవర్నమెంట్ ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసింది. షో మీ వన్ రెఫరెన్స్ బుక్ ఆన్ హ్యాపీనెస్. దేర్ ఇస్ నో అలాంటి బుక్కే లేదు కదా. కాబట్టి ఐఎమ్ అనే స్మాల్, ఎవరి కాళ్ళకి వాళ్ళకు ఒక స్పెషల్ కేటగిరీ ఉన్నట్టు, ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ హ్యాపీనెస్ కు స్పెషల్ కేటగిరీ. ఇప్పుడు మా పిల్లలు టైంకి ఫుడ్ తిన్నారా లేకపోతే ఇది ఉన్నారా, మా పిల్లల వరకు చూసుకోవడం అనేది ఒక హ్యాపీనెస్. వాళ్ళు బాగున్నారు అంటే మేము బాగున్నాం అనేది హోమ్ మేకర్. అసలు హ్యాపీనెస్ అనేటటువంటిది చాలా సంకీర్ణమైన, అట్ ది సేమ్ టైం చాలా సరళమైన ఒక కాన్సెప్ట్ అండి. సంకీర్ణము సరళము అవును, కానీ దాన్ని ఎలా మనం చూస్తామనే దాన్ని బట్టి దాని యొక్క విలువ, దాని యొక్క వ్యాప్తి, వాల్యూ పెరుగుతుంది. దాని యొక్క అది తెలియదండి అసలుకి, చాలా మందికి తెలియదు. సో ఐఎమ్ అన్ ఏ మిషన్ టు ట్రైన్ as many teachers as possible in schools to be happy teachers. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే స్కూలింగ్ హ్యాపీగా బాగుంటుంది. కరెక్ట్. యాక్చువల్లీ ఫెసిలిటీస్ ని బట్టి హ్యాపీనెస్ రాదండి, రాదు, ఖచ్చితంగా రాదు. హ్యాపీనెస్ ఆల్వేస్ ఈజ్ ఇన్సైడ్ అవుట్. అవును. సో వాళ్ళలో అందరినీ హ్యాపీ టీచర్స్గా చేసి వాళ్ళలో ఒక్క స్కూల్కి ఒక్క టీచర్నైనా హ్యాపీనెస్ టీచర్గా చేయాలి. తను హ్యాపీగా ఉండేది ఎలా అనేటటువంటి దాన్ని స్టూడెంట్స్కి
నేర్పించగలిగితే అనేటటువంటి బాగుంటుంది. ఒక మిషన్ లో ఈ Okay. యొక్క కృతి చాలా పెద్ద పాత్రాన్ని పోషిస్తుంది అనుకుంటున్నాను.